బొత్తిగా క్లారిటీయే లేని పార్టీ అంటూ అందరూ కట్టగట్టుకుని కాంగ్రెస్ పార్టీని నరికేయడం సరే, ప్రధాన ప్రతిపక్షం దగ్గర మాత్రం ఏమంత స్పష్టత ఏడ్చినట్లు చంద్రబాబు సంజాయిషీ ఇచ్చుకోదగ్గ మరియు సంజాయిషీ ఇచ్చుకోలేని అంశాల జాబితా చాంతాడంతుంది. ఆ ఒక్కటి తప్ప అన్నీ మాట్లాడేస్తున్న చంద్రబాబు మళ్లీ శూన్యంలోకే నడుస్తున్నారన్న సానుభూతి కూడా ఇక్కడే ఉంది. పసుపచ్చ పార్టీకి పచ్చ కామర్ల రోగం పట్టేసుకుందా? బుడ్డోడు బలిసిపోతున్నాడంటూ ఓ బ్యాచ్ బెంబేలెత్తిపోతుంటే అవును నిజమేనేమో అంటూ మిగతా బ్యాచ్ కూడా గాబరా పడిపోతోంది. మధ్యలో మన అన్నగారి బొమ్మ ఆగమాగమైపోతున్నా బాబుగారి నుంచి స్పందనన్నదే లేదు. పార్టీ రబ్బర్ స్టాంపు లాంటి ఒక సామాజిక వర్గానికి పెట్టింది పేరైన కృష్ణా జిల్లాలో పుట్టిన ఎన్టీఆర్ బొమ్మ గొడవ ఇవాళ చిరిగి చాటంతైనా పార్టీలో ఏ ఒక్కరి నుంచి స్పష్టమైన అభిప్రాయం వెల్లడైంది లేదు. ఎన్టీఆర్ బొమ్మ ఎవరి దగ్గరుంటే సేఫ్, ఏ పార్టీ నెత్తిన పెట్టుకుంటే బెటర్ అన్న చర్చకు ఎటువైపు నుంచి సూటిగా సమాధానం రాలేదు. రామారావు రాజకీయపు జెండాల్లో కాదు జనం గుండెల్లో ఉన్నాడు, ఉంటాడంటూ సీతయ్య ఆవేశంతో ఊగిపోయారు తప్పిస్తే ఫలానా పార్టీకే పేటెంట్ ఉందని మాత్రం తేల్చలేకపోయారు. రామారావు గారు పేదల మనిషి, ప్రజా మనిషి, అంతేగాని పార్టీలకి దీనికి నేను మాట్లాడట్లేదు. నేను వాళ్ళు చెప్పేది ఏంటి, పేదల మనిషి, పేదల పెన్నిది, మా మహామనిషి. చిన్నాన్న కౌంటర్ వేసినందుకు నాన్నగారు ఎన్కౌంటర్ ఇచ్చుకున్నారు. మరి జూనియర్ ఏమంటాడో తెలుసుకుందామంటే అక్కడ కూడా తాతగారి పాత పాటే వినిపించింది. నాతో 100 సార్లు చెప్పించుకోకండి అంటూ తెగేసి చెప్పినట్లు కనిపించిన బాద్షా దీని నుంచి ఎన్నేసి అర్థాలైనా తీసుకోండని చాయిస్ కూడా ఇచ్చేశారు. నాకు సంబంధం లేనటువంటి కాంట్రవర్సీస్లోకి లాగి దయచేసి ఆనందాన్ని నాకు దూరం చేయకండి. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటే, నా ఒంట్లో ప్రవహించేది నందమూరి తారక రామారావు గారి రక్తం. ఈ స్టేటస్ రావడానికి కారకులైన మా తాతగారిని స్మరించుకుంటూ నేను ఎల్లప్పుడూ మా తాతగారు స్థాపించిన పార్టీకే అండదండగానే ఉంటాను నేను. అంతేగాని వేరే దీంట్లో మీరు ఎటువంటి అర్థం తీసుకున్నా నేను మళ్ళీ విడమర్చి చెప్పను. థ్యాంక్ యూ. 9 ఏళ్ల నుంచి ఐసీయూలోనే ఉండిపోయిన పార్టీకి ప్రాణవాయువుల్ని ఊదేస్తానంటూ పాదాలు ఈడ్చుకుంటూ ఇటు చంద్రబాబు శ్రమపడిపోతున్నారు. ఆయన పేరును పలకడానికే ఈ నందమూరి వంశాంకురాలకు ఉతరాము ఇష్టం లేదేమోనన్నది సరికొత్త సందేహాలు. తాతగారి పార్టీయే నా పార్టీ అంటూ నర్మగర్భంగా చెప్పడానికి బదులు మామయ్యను నొప్పించకండయ్యా అంటూ అభిమానులకు ఒక్క పిలుపునిస్తే తప్పేంటన్నది తమ్ముళ్ల వేదన. ఇటువంటి కప్పదాటు మాటలే జూనియర్ జగన్ వైపు చూస్తున్నాడన్న ఊహాగానాలకు ఊతవిస్తాయని క్యాడర్ భయపడిపోతోంది. ఒక జిగ్రీ దోస్ జగన్తో బహిరంగ ఆలింగనం చేసుకుని లవ్వాడినట్లు కనిపిస్తే నాని అనబడే ఇంకో ప్రాణ స్నేహితుడు ఏకంగా జైలుకే వెళ్లి జగన్ పార్టీ తీర్థం పుచ్చేసుకున్నారు. ఇవాళ జగన్ ఫ్లెక్సీల మీద ఓ మెరుపులా మెరుస్తున్న జూనియర్ ఎన్టీఆర్. మరి గల్లీ గల్లీల్లో జెండాలేసుకుని పార్టీ కోసం తిరిగేసే కార్యకర్తల్లో ఘోరమైన కలవరం పుట్టకుండా ఎందుకుంటుంది? ఈ బామ్మర్దులంతా బావగారి బాగు కోరుతున్నారా లేదా అన్నది క్యాడర్కు అప్రస్తుతమే. అయినా దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కూడా బాబుగారి నుంచి సంజాయిషీ లేదందుకని ఇది ప్రశ్న. చేసిన తప్పులు దండంతో సరిపెట్టుకోలేకనో లేకపోతే గ్రాచారం బాగుండకనో 2009లో పార్టీ బతకలేకపోయింది. గాని బతికించడానికి చిన్నోడు చేసిన సేవలు మాత్రం అంత సులభంగా మర్చిపోయేవి మాత్రం కావు. సినిమాలు మానుకుని మరీ ఊరూరా టూర్లేసుకుని ప్రచారం చేసి పెట్టాడు. యాక్సిడెంట్ జరిగి ఒంట్లో అవి ఇవి ఇరిగిపోయి మంచాన పడ్డా ఆ మంచం మీద నుంచి కూడా పార్టీ కోసం తెగ ఆయాసపడిపోయాడు. కాకి చొక్కాలేసుకుని ఇంతింత శ్రమదానం చేసుకున్న ఈ కార్మికుడి కష్టాన్ని చంద్రబాబు అయితే చాలా చాలా తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. కొడుకు లోకేశుడికి నిశ్శబ్దంగా రెడ్ కార్పెట్ పరిచేసి ఆరంగేట్రం చేయించుకున్న చంద్రబాబు పార్టీ మీదున్న నందమూరి ముద్రను తుడిపేయడానికి జూనియర్ దూకుడిని తగ్గించడానికి ప్లాన్ వేశారన్నది అప్పటి మాట. ఈ పరిణామాల పరంపరే జూనియర్ మనస్తాపానికి కారణమన్నది పార్టీలో వినిపిస్తున్న ఇప్పటి మాట. ఎవరైనా సరే తీవ్రమైన చర్యలు తప్పవంటూ అబ్బాయి మీదకి బాబాయ్ చేసిన డైరెక్ట్ అటాక్ని కూడా క్యాడర్ జీర్ణించుకోలేకపోతోందా?
అది ఆయన ఖండించాలండి. మరి ఆయన ఖండించాలి. అది చూద్దాం. ఖండించకపోతే దాని పరిణామాలు కూడా ఎవడన్నా దాన్ని ఫేస్ చేయాల్సింది. బాలయ్య సరే క్రియాశీల రాజకీయాలు అంతగా పరిచయం లేని కొత్త మనిషి. ఒకవేళ నాలిక తడబడిందనుకున్నా దాన్ని వెనక్కు తీసుకోవడానికి బేచిజన్ లాంటిది ఏమైనా అడ్డొచ్చిందేమో. మరి బాబు గారికి ఏమైనట్లు? నైజాం ఏరియాలో బాషా బాద్షా సినిమాలు రెండూ ఈ రేంజ్లో దడ పుట్టిస్తున్నా కోస్తాలో బాబు గారి నుంచి ఉలుకు పలుకు లేదు. చుట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఒకలాంటి నైరాశ్యంలో నడిచేస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంత కర్తనన్న పేరును సార్థకం చేసుకుంటూ ముందుకెళ్తున్న చంద్రబాబుది మిగతా ఏ ఒక్క విషయంలోనూ స్పష్టమైన వైఖరి వెల్లడించలేని పరిస్థితి. ఫ్లెక్సీల మీద ఎన్టీఆర్ బొమ్మ దగ్గరే కాదు, కాంగ్రెస్ లాంటి ఆగర్భ శత్రు పార్టీని పరోక్షంగా వెనకేసుకొచ్చి కిరణ్ సర్కార్ని కాపాడుకొచ్చినప్పటి అవిశ్వాస పరీక్ష మీద కూడా నోరు మెదపలేని కోమా స్టేజ్. ఏ పరిస్థితుల్లో సర్కార్ను దించేయగలిగిన సువర్ణావకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నామన్న ప్రశ్నకు ఆయన దగ్గర సూటిగా సుత్తి లేకుండా చెప్పగలిగే జవాబు లేనే లేదు. ఇదే నా సుపుత్రుడి బ్రెయిన్ చైల్డ్ అంటూ ఒకప్పుడు సగర్వంగా ప్రకటించుకున్న నగదు బదిలీని ఇవాళ చంద్రబాబు గుర్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో హైజాక్ చేసుకున్న ఈ పథకాన్ని పొగడ్డానికి కానీ తిట్టడానికి కానీ చంద్రబాబు దగ్గర మాటలు లేవు. మౌనమైన ఈ భాష ఓ మూగ మనసా అంటూ తన రాజకీయ వ్యతిరేకులు సెటైర్లేస్తుంటే ఈ చంద్రుడు చిన్నబోతున్నాడు.